హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి ఫ్లాట్ అండ్ టీఓసీలో ఫైనైట్ ఆటోమేటాలో ఉన్నటువంటి 20th లెక్చర్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్లో చూడండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే మన ప్లేలిస్టులో ఫ్లాట్ 1, 2, 3, 4, 5 ఆల్ యూనిట్స్ ఉన్నాయి. 5th నీకు ఇంకా పోస్ట్ చేయాల్సినవి ఉన్నవి అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా చాలా తొందరలో పోస్ట్ చేస్తాను. ఈ యూనిట్లో ఇప్పటి వరకు ఎప్పుడైతే మనం ఇండివిజువల్గా చూసాము స్టార్ట్స్ ఏంటి, ఎండ్స్ ఏంటి, సబ్స్ట్రింగ్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, ఆడ్ ఏంటి అనేసి, అవునా, దాన్ని ఒకటే ఎగ్జాంపుల్లో ఎట్ ఏ టైం తీసుకుంటే వాటి డిఫరెన్స్ ఏంటి అండ్ ఎలా చేయొచ్చు అనేది క్లియర్గా ఉండడానికి నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చాలా ఈజీగా చాలా తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ కంపల్సరీ లైక్, కామెంట్. ఓకే, ఇది చాలా క్లియర్ అండి అండ్ వెరీ క్లియర్గా అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదండి, చూడండి ఇండివిజువల్గా ఫస్ట్ వన్, ఆల్ స్ట్రింగ్స్ ఎండ్స్ విత్ ఏబీబీ అండ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్ట్స్ విత్ ఏబీబీ, ఆల్ స్ట్రింగ్స్ కంటైనింగ్. దీన్నే నేను ఏమంటాను, హ్యావింగ్ అని కూడా అంటారు ఎగ్జామ్లో, ఆర్ సబ్ స్ట్రింగ్ అని కూడా అనొచ్చు. ఏదైనా ద మీనింగ్ సేమ్. స్ట్రింగ్ అనేది ఏబీబీ ఉండొచ్చు. అంటే ఈ మూడింటిని నేను ఇండివిజువల్గా ట్రాన్సిషన్, చూడండి అమ్మా, ఎప్పుడైనా ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో కనుక మీకు నేను నార్మల్గా మీకు అర్థం కావడానికి వాట్ ఈజ్ ద డిఎఫ్ఏ టేబుల్ ఏంటి, డిఎఫ్ఏ డయాగ్రామ్ ఇచ్చాను, కొన్నిట్లో టేబుల్ ఇవ్వలేదు. కానీ ఎగ్జామ్లో మాత్రం మీరు కంపల్సరీ ఈ ప్రాసెస్లో రాస్తేనే మీకు లాంగ్ బిట్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇందులో ఇది ఫస్ట్ క్వశ్చన్ బేట. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చారు, ఆల్ స్ట్రింగ్స్ ఎండ్స్ విత్ ఏబీబీ. ఎండ్స్ విత్ ఏబీబీ ఉన్నటువంటి లాంగ్వేజ్ని ఫస్ట్ నేను కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఏదైనా లాంగ్వేజ్లో ఫస్ట్ క్యారెక్టర్స్ కంపల్సరీ ఏబీబీ ఉండాలి, ఏబీబీ ఎండ్స్ ఉండాలి. చూడండి ఈ స్ట్రింగ్ తీసుకుంటే ఇది ఎండ్స్ విత్ ఏబీబీ, ఏబీబీ ముందు ఏమైనా ఉండొచ్చు. ఓకే, అంటే దిస్ ఈజ్ ద ఇన్ఫైనైట్ లాంగ్వేజ్ ఎండ్స్ విత్ ఏబీబీ రాసిన తర్వాత దీనికి నేను ట్రాన్సిషన్ డయాగ్రామ్ రాయాలి. ట్రాన్సిషన్ డయాగ్రామ్ రాయాలంటే మనకి ఎన్ని ఉన్నాయండి ట్రాన్సిషన్ వాల్యూస్, ఏబిబి, అవునా, 3 వాల్యూస్ ఉన్నాయి. అంటే నాకు ఎన్ని స్టేట్స్ వస్తాయి, ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, ఎన్ ప్లస్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ వస్తాయి, అంటే 4 స్టేట్స్ వస్తాయి. అవునా, అంటే స్టేట్స్ ఏవేవి చెప్పండి, Q0, Q1, Q2, Q3, 4 స్టేట్స్ వస్తాయి. అవునా, ఇక్కడ నేను దీన్ని స్టార్టింగ్ స్టేట్గా తీసుకుంటున్నాను, దీన్ని సెకండ్ స్టేట్, థర్డ్, అండ్ దిస్ ఈజ్ మై ఎండింగ్ స్టేట్. అవునా, చూడండి ఎందుకు మేడం 4 స్టేట్స్ తీసుకున్నారు. ఫస్ట్ ట్రాన్సిషన్ హియర్ టు హియర్ ఏ, అండ్ నెక్స్ట్ వన్ బి, నెక్స్ట్ బి. మేడం మీరు ఏబీబీఏ ఎందుకు రాశారంటే స్టార్ట్స్ విత్ ఏబీబీ అండ్ ఫస్ట్ స్ట్రింగ్ కంపల్సరీ సాటిస్ఫై చేయాలి. ఏ Q0 నుండి ఏ తీసుకుంటే Q1, Q1 నుండి బి తీసుకుంటే Q2, Q2 నుండి బి తీసుకుంటే ఫైనల్గా Q3, అంటే ఏబీబీ సాటిస్ఫై అవుతుంది. తర్వాత ఏంటిది, మనకి ప్రతి స్టేట్కి ప్రతి ట్రాన్సిషన్కి రిలేషన్ ఉండాలి. అంటే ఫస్ట్ స్టేట్కి ఏ అనే ట్రాన్సిషన్ ఉంది, వాట్ ఈస్ ద రిమైనింగ్ ట్రాన్సిషన్, బి. బి ఈజ్ మిస్సింగ్. సపోజ్ ఐ కన్సిడర్ ఇక్కడ నుంచి ఇక్కడికి బి తీసుకున్నాను అనుకోండి, ఈజ్ ఇట్ పాసిబుల్, బి అనే స్టేట్ వస్తుంది, లేదు. కాబట్టి నేను ఏం తీసుకుంటున్నాను, దీనికి సెల్ఫ్ లూప్. ఏం తీసుకుంటున్నాను, సెల్ఫ్ లూప్ బి. ఎందుకని ఏ, మీరు ఇంకో స్ట్రింగ్లో తీసుకున్నా కూడా చూడండి, బి ఏ అగైన్ బి ఏబిబి, ఓకే, సాటిస్ఫై. అందుకని తర్వాత Q1కి మరి బి అనే ట్రాన్సిషన్ ఉంది, మనకి ఏ లేదు కాబట్టి నేను తీసుకుంటున్నాను, ఐ గోయింగ్ టు కన్సిడర్ సెల్ఫ్ లూప్. ఎందుకు సెల్ఫ్ లూపు, చూడండి ఏ ఫస్ట్ ట్రాన్సిషన్ ఏ, బి బి బి, లేదంటే ఏబిబి, మధ్యలో ఏ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, బి తీసుకుంటున్నాను, ఇంకా దేనికి తీసుకున్నది సాటిస్ఫై అవ్వదు. తర్వాత ఏం తీసుకుంటున్నాను అంటే Q2కి మరి సెల్ఫ్ లూప్, Q2 నుంచి Q3కి బి ఉంది, లేని ట్రాన్సిషన్ ఏంటిది ఏ. నేను ఒకవేళ సెల్ఫ్ ట్రాన్సిషన్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ బి అవుతుంది, ఎండింగ్ ఏ బితో అవుతుంది. బట్ ఎండింగ్ మనకి ఏముండాలి, ఏ బి ఉండాలి. అందుకని ఇక్కడికి తీసుకుంటే ఏ తీసుకుంటే, చూడండి ఇక్కడికి కనుక ఏ తీసుకుంటే ఇది ఏ, నెక్స్ట్ బి. ఓకే, మన క్రైటీరియాని రీచ్ అవుతుంది కదా, అందుకని నేను ఇక్కడికి తీసుకున్నాను, బి అవుతుంది. ఓకే, అంటే మన కండిషన్ ఏంటిది, డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్లో ప్రతి స్టేట్కి ప్రతి ట్రాన్సిషన్ ఉండాలి. చూడండి ఏకి బికి ఉంది, Q1లో కూడా ఏ ఉంది, బి ఉంది, Q2లో కూడా ఏ ఉంది అండ్ బి ఉంది. ప్రతి ట్రాన్సిషన్ రిలేషన్ ఉండాలి. బట్ Q3కి
ఏబి ఏది లేదు కాబట్టి నేను ఏం తీసుకుంటున్నాను Q3కి ఇఫ్ యూ కన్సిడర్ సెల్ఫ్ లూప్ ఒకవేళ సెల్ఫ్ లూప్ తీసుకుంటే ఏమవుతుంది ఏ బి మళ్ళీ ఎండ్స్ విత్ బి ఉండాలి కదా ఉందా లేదు ఓకే అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకుంటున్నానంటే ఇక్కడికి ఏ తీసుకుంటున్నాను ఓకే ఏ చూడండి ఇక్కడికి ఏ తీసుకుంటే ఏ బి ఎండ్ అవుతుందా ఫైనల్ స్టేట్లో తర్వాత బీకి కూడా బి కరెక్ట్ తీసుకోవాలి అని అంటే ఇప్పుడు నేను బిని ఇక్కడికి తీసుకున్నాను అనుకోండి చూడండి బి ఇలా తీసుకుంటే బి స్టార్ట్స్ విత్ సపోజ్ బి అనుకోండి గీ స్ట్రింగ్ చూడండి బి తర్వాత ఏ బి అవుతుందా ఓకే ఈ విధంగా మనం అనలైజ్ చేసుకొని స్టేట్స్కి ట్రాన్సిషన్కి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ లాంగ్ బిట్కి ఇచ్చినప్పుడు మీరు డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ చేయండి నేను షార్ట్ బిట్లో ఇచ్చారనుకోండి లాంగ్వేజ్ ఇచ్చి ఇలా జస్ట్ డయాగ్రామ్ వేయాలి లాంగ్ బిట్కి ఇస్తే ఏం చేయాలి ఫస్ట్ రైట్ ద డిఎఫ్ఏ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ డయాగ్రామ్ దెన్ ఆఫ్టర్ దట్ ట్రాన్సిషన్ టేబుల్ ఎలా రాస్తాము ఇది క్యూ అంటే స్టేట్స్ ఎప్సిలాన్ దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్ వాల్యూస్ ఇప్పుడు ఇది ఏంటి ఉంటుంది ఫస్ట్ హౌ మెనీ స్టేట్స్ Q0 Q1 Q2 Q3 క్యూ ఎప్పుడైనా ఫైనల్ స్టేట్ ఇండికేట్స్ డబుల్ సర్కిల్ అండ్ ఇనిషియల్ స్టేట్ ఇండికేట్స్ యారో అవునా ఇది రాసాను Q0 Q1 Q2 ఇక్కడ స్టార్తో డినోట్ చేస్తాను ఫైనల్ స్టేట్ని ఓకే ఇది ఏబి ట్రాన్సిషన్ వాల్యూస్ ఇప్పుడు Q0కి ఏ ఇస్తే ఎక్కడికి వెళ్ళింది Q1కి వెళ్ళింది Q0కి బి ఇస్తే ఎక్కడికి వెళ్ళింది Q0కి వెళ్ళింది అగైన్ సెల్ఫ్ లూప్ Q0కి ఏ ఇస్తే Q1 Q1కి ఏ ఇస్తే Q1కి బి ఇస్తే అగైన్ Q2 ఈ ట్రాన్సిషన్ టేబుల్ యూజ్ చేసుకొని నేను ట్రాన్సిషన్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని ట్రాన్సిషన్ టేబుల్ రాసాను అంతే కదా Q3కి ఏ ఇస్తే Q1కి వెళ్తుంది అండ్ Q3కి బి ఇస్తే Q0కి వెళ్తుంది ఓకే అది రాసిన తర్వాత దిస్ ఇస్ స్టెప్ 2 స్టెప్ 3లో ఏం చేయాలి యాక్సెప్టెన్స్ యూ కెన్ కన్సిడర్ ఎనీ స్ట్రింగ్ నేను ఏబిబి అనే స్ట్రింగ్ తీసుకున్నాను దానికి ట్రాన్సిషన్ అంటే ఏంటి లేదు బెట ఫస్ట్ ఇనిషియల్గా స్టేట్ తీసుకొని దీనికి ఈ ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి Q0 ఆన్ ఏ ఇట్ గోస్ టు Q0 తర్వాత ఈ Q1 వచ్చింది కదా ఈ Q1కి సెకండ్ వాల్యూ ఇవ్వాలి Q1 ఆన్ బి ఇట్ గోస్ టు Q2 మళ్ళీ ఈ స్టేట్కి అంటే Q2కి ఈ థర్డ్ కండిషన్ Q2 ఆన్ బి ఇట్ Q3 అప్ టు బి వరకు Q2 ఆన్ బి ఇట్ గోస్ టు Q3 బట్ ఇది యాక్సెప్టెన్స్ అని ఎలా చెప్తారంటే ఫైనల్ స్టేట్ ఏదైతే మనకి ఫైనల్ స్టేట్ వచ్చిందో లాస్ట్లో ఫైనల్కి రీచ్ అయ్యిందో దిస్ స్ట్రింగ్ విల్ బి యాక్సెప్టెడ్ అవునా తర్వాత మరి రిజెక్షన్ అని ఎలా చెప్తాము ఇప్పుడు ఏబి ఇప్పుడు నేను Q0కి ఏ ఇచ్చాను Q1కి వెళ్ళింది ఇవి వచ్చిన Q1కి బి ఇచ్చాను Q2కి వెళ్ళింది అగైన్ ఈ Q2కి ఏ ఇచ్చాను Q1కి వెళ్ళింది అగైన్ ఈ Q1కి ఫైనల్ బి ఇస్తే ఇది Q2కి వెళ్ళింది దిస్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ స్టేట్ అంటే దిస్ ఈజ్ రిజెక్షన్ ఓకే ఇది రిజెక్ట్ చేస్తుంది ఈ స్ట్రింగ్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఓకే తర్వాత నేను ఆల్ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఏబిబి ఇందాక ఆల్ స్ట్రింగ్స్ ఎండ్స్ విత్ స్ట్రింగ్లో ఎండింగ్ వాల్యూ చూసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా ఇస్తారు నౌ ఇది మనం కన్స్ట్రక్ట్ చేయాలి స్ట్రింగ్ ఇది ఎండ్స్ విత్ ఏబిబి చూడండి స్టార్ట్స్ విత్ ఏబిబి ఇక్కడ స్టార్ట్స్ విత్ ఏబిబి ఇలా నేను ఇన్ఫైనైట్ లాంగ్వేజ్ని ఫస్ట్ కన్సిడర్ చేశాను తర్వాత దీనికి నేను డిఎఫ్ఏ డయాగ్రామ్ వేయాలి డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఈ డిఎఫ్ఏ డయాగ్రామ్లో ఫస్ట్ అయితే ఎన్ని క్యారెక్టర్స్ 3 ఉన్నాయి 3 నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉంటే విల్ గెట్ n ప్లస్ నెంబర్ ఆఫ్ మీన్స్ n నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉంటే n ప్లస్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ వస్తాయి అందుకని నాకు ఎన్ని వస్తాయి ఇక్కడ Q0 Q1 Q2 Q3 అవునా Q0 ఈజ్ మై స్టార్టింగ్ స్టేట్ and Q3 is my ending state ఇప్పుడు చూడండి అమ్మా ఎప్పుడైనా స్టార్ట్స్ విత్లో ఒక డమ్మీ స్టేట్ అనేది ఉంటుంది దాన్ని డెడ్ స్టేట్ అని కూడా అంటాం మనం దట్ ఈస్ Q పై ఎందుకని నీకు అవసరం లేని ట్రాన్సిషన్ని Q పైకి ఇచ్చేసేయాలి అవునా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ చూడండి అమ్మా ఫస్ట్ స్టేట్ ఏబిబి అవునా ఏబిబి Q0కి
ఏ ఇస్తే బీకి Q1కి వెళ్తుంది, Q1కి బి ఇస్తే Q2కి వెళ్తుంది, Q2కి బి ఇస్తే ఫైనల్గా Q3. దిస్ స్ట్రింగ్ యాక్సెప్టెడ్. అవునా? తర్వాత ఏదేదైతే ట్రాన్సిషన్ ఇవ్వలేదో దాన్ని మనం అవసరం లేని దాన్ని డెడ్ స్టేట్కి ఇచ్చేద్దాము, అవసరం ఉన్నదాన్ని సెల్ఫ్ లూప్ ఆర్ వాటికి మధ్యలో ఇచ్చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ Q0కి ఏ ఉంది, బట్ Q0కి బి ఇచ్చాను అనుకోండి, సెల్ఫ్ లూప్ ఇస్తే ఏమవుతుంది, BAA అలా వస్తుంది. అంటే మనకి స్టార్టింగ్ విత్ ABB కాబట్టి ఫస్ట్ సెల్ఫ్ లూప్ ఇయ్యనవసరం లేదు, జస్ట్ సెల్ఫ్ లూప్ అనేది డెడ్ స్టేట్కి ఇచ్చేద్దాం. ఓకే, తర్వాత Q1, మరి Q1కి కూడా బి ఉంది, ట్రాన్సిషన్ ఏ లేదు, సెల్ఫ్ లూప్ ఇస్తే ఏ స్టార్ట్స్ విత్ ఏ కదా, ABB, మళ్ళీ ఏ ఇచ్చామనుకోండి AABB అవుతుంది. అవునా? ABB ఉండాలి మనకి, AABB కాదు, అందుకని నేను దీన్ని కూడా డెడ్ స్టేట్కి ఇస్తున్నాను, ఏ ట్రాన్సిషన్. తర్వాత Q2కి కనుక ఒకవేళ మనం Q2కి ఈ బీని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, BABB, మనకి స్టార్ట్స్ విత్ ఉండాలి. అవునా? అందుకని నేను దీని ట్రాన్సిషన్ని కూడా ఏకి ఇస్తాను. మేడం మరి దీని ట్రాన్సిషన్ కూడా దీనికి ఇస్తారా అని అంటే ఇవ్వను. ఎందుకంటారా, ఎప్పుడైనా స్టార్ట్స్ విత్లో ఎండింగ్ స్టేట్కే ఇస్తాను. ఎందుకని చూడండి, ABB, నేను ఒకవేళ ఈ స్ట్రింగ్ తీసుకుంటున్నాను అనుకోండి, ABB అగైన్ సెల్ఫ్ లూప్ బి, మళ్ళీ ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుంది ఈ సెల్ఫ్ లూప్ ఇస్తేనే. ఓకేనా? అందుకని ఇది మన ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇంకా మీకు ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్ క్రిస్టల్ క్లియర్గా కావాలంటే మన ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. దీనికి నేను ట్రాన్సిషన్ టేబుల్ వేశాను. Q0కి ఏ, Q1, Q0కి బి ఇస్తే పై, ఎక్కడికైతే వెళ్తుందో దాన్నే ఇక్కడ రాశాను. Q1కి ఓకే, ఇది Q పై స్టేట్ అని కూడా అనుకోవచ్చు, లేదా Q పై, నేను Q5 అనుకోండి. ఓకే, Q పై స్టేట్. ఓకే, ఈ విధంగా Q2కి ఏ ఇస్తే Q పైకి వెళ్తుంది, Q2కి అండ్ బి ఇస్తే Q3కి వెళ్తుంది. ట్రాన్సిషన్ టేబుల్. అండ్ స్టార్ట్ స్టేట్ ఇండికేట్స్ విత్ యారో అండ్ ఎండ్ స్టేట్ ఇండికేట్స్ విత్ స్టార్. ట్రాన్సిషన్ టేబుల్లో ఎప్పుడైనా అండి మనకి మిషన్ 5 టపుల్ నొటేషన్ అనేది కూడా రాయాలి. ఇక్కడ రాయలేదు, ఇక్కడ రాసాను చూడండి. 5 టపుల్ ఎప్పుడైనా ఎగ్జామ్లో ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ ట్రాన్సిషన్ టేబుల్, అండ్ థర్డ్ వన్ 5 టపుల్ నొటేషన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్టెన్స్. ఇలా 5 స్టెప్స్ రాస్తేనే మీకు ఫుల్ 10 మార్క్స్ వస్తాయి, 4. ఓకే, ఎందుకంటే ఇది లాంగ్వేజ్ కూడా కన్స్ట్రక్షన్, దీంతో కలిపి 5 స్టేజెస్. ఓకే, ఇక్కడ యాక్సెప్టెన్స్ అంటే నేను AB అనే స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ స్ట్రింగ్ తీసుకుంటున్నాను, AB చూడండి, AB స్ట్రింగ్ తీసుకుంటే ట్రాన్సిషన్ Q0 ఆన్ ఏ ఇట్ గోస్ టు Q1 అండ్ Q1 ఆన్ బి ఇట్ గోస్ టు Q2. ఫైనల్గా మనకి Q3 వచ్చింది. దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేట్, అంటే దిస్ స్ట్రింగ్ will be accepted. Next, rejection అంటే for example I am going to consider ABA, but ఈ string Q0 on A it goes to Q1, Q1 on B it goes to Q2, and Q2 on A it goes to pi, but this is not final state, అంటే ఈ string rejection. Okay, next our last example చూడండి, ఆల్ స్ట్రింగ్స్ కంటైన్స్ అయినా సబ్ స్ట్రింగ్ అయినా హ్యావింగ్ బోత్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ సేమ్. అంటే సబ్ స్ట్రింగ్ అట్ కంటైన్స్ అంటే ఈ స్ట్రింగ్లో ఈ వాల్యూ ఉండాలి. ABB ఇక్కడ ఉంది, ABB ఇక్కడ ఉందండి, ABB. ఓకే, ఎన్స్ అయినా ఉండొచ్చు, స్టార్ట్స్ అంటే ఏంటిది, ఇవి రెండింటి కాంబినేషనే మనకి కంటైనింగ్స్ ఆర్ సబ్సెట్. ఓకే, దీనికి ఇప్పుడు ట్రాన్సిషన్ డయాగ్రామ్ రాసినట్లయితే ఎన్ని ఉంటాయండి, 4 స్టేట్స్ ఉంటాయి. ఎందుకని 3 వేరియబుల్స్, Q1, Q0, Q1, Q2 and Q3. This is the starting state and this is a final state. ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ స్ట్రింగ్ ఏంటిది మనకి ABB. ఓకే, తర్వాత Q0 on B సెల్ఫ్ లూప్ ఇస్తాను. ఎందుకని, నాకు ఇక్కడ స్టార్ట్స్ ఎండ్స్ ఉన్నప్పుడు మాత్రం ఏంటి, స్టార్ట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇవ్వకూడదు, ఎండ్స్ ఉన్నప్పుడు కానీ సబ్స్ట్రింగ్ ఉన్నప్పుడు ఇవ్వచ్చు. ఎందుకని, ఏదైనా ఉండొచ్చు ఎండ్స్లో కానీ, కంటైనింగ్స్ అంటే మధ్యలో ఉండొచ్చు ఆర్ ఎండింగ్ ఉండొచ్చు. ABB అంటే BABB ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి సెల్ఫ్ లూప్. తర్వాత Q1కి హియర్ ఆల్సో ద సెల్ఫ్ లూప్. ఎందుకని, అగైన్ ABB. ఓకే, ఎండ్స్ విత్ ABB. తర్వాత నేనేం చేస్తానంటే, ఇది Q2కి సెల్ఫ్ లూప్ ఇచ్చాను అనుకోండి, ABతో ఎండ్ అవుతుంది, అలా కాకూడదు కాబట్టి ఇక్కడ ఇస్తాను A అనేది. ఎందుకని ABB. ఓకే, ఫైన్. తర్వాత మనకి ఫైనల్ స్టేట్ కంటైనింగ్ సెల్ఫ్ లూప్ AB. మీరు ఇది క్లియర్గా వింటే ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ట్రాన్సిషన్ టేబుల్ ఏదైతే మీరు మ్యాప్లో చేస్తారో ట్రాన్సిషన్ టేబుల్ Q1,
Q1 on A, it goes to Q1, sorry, Q0 on A, it goes to Q1, Q0 on B, it goes to Q0. Same like Q3 on A, it goes to Q3, Q3 on B, it goes to Q3. Same మన మిషన్ నొటేషన్ తెలుసు కదా. 5 tuple నొటేషన్ మీన్స్ ఫస్ట్ దీస్ ఆర్ ద స్టేట్స్, తర్వాత ఎప్సిలాన్ వాల్యూ, తర్వాత ట్రాన్సిషన్, తర్వాత ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్, ఈ విధంగా రాయాలి. ఓకే, రాసిన తర్వాత ఈ స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ స్ట్రింగ్లో Q0 ఆన్ ఏ ఇట్ గోస్ టు Q1, బట్ ఫైనల్గా నాకు లాస్ట్ Q3 ఆన్ బి ఇట్ గోస్ టు Q3. దిస్ ఈజ్ అ ఫైనల్ స్టేట్ కాబట్టి ఇది యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇది ఫైనల్ స్టేట్ కాదు కాబట్టి ఇది రిజెక్షన్. ఈ విధంగా మనం స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్ అండ్ కంటైనింగ్ ఏంటంటే ఒక ప్రాబ్లం తీసుకొని 3 ఏ విధంగా చేయాలనేది చేశాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ కంపల్సరీ. ఓకే, ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.